వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు కోరమెట్ల శ్రీనివాసులు అన్నారు. ఈ రోజు సాయంత్రం మార్కెట్ యార్డుకు పోయి మామిడి రైతులను కలిసి వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. తోతాపూరి మామిడి రకం టన్నుకు 3,000 రూపాయలు వేస్తున్నారని, కనీసం ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందారు. ఈ సీజన్లో రైతులు మ్యాంగో మామిడికాయలు మేనేష కావచ్చు, నీలం కావచ్చు, అరటి మామిడి కావచ్చు, మన రకాలు కావచ్చు, ఈరోజు 40,000 హెక్టార్స్ 30,000 హెక్టార్స్ ఈ కోడి ప్రాంతంలో కానీ రేటు మాత్రం రోజుకు తిరిగాలి. మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, కోడి ప్రభుత్వాన్ని గడిచిన 2.5 సంవత్సరంలో ఏ సంవత్సరం కూడా రైతుకు గిట్టుబడి అడుగుతున్నాడు. ఏ ఏ పంట కూడా వాళ్ళకు వేసిన పంట ఏదైతే పెట్టుబడి ఉందో పెట్టుబడి వచ్చే కాకుండా తిరిగి వాళ్ళు అప్పులైపోయి కూరపోయే పరిస్థితి. రోజు చూస్తున్నాం దాదాపు అరటికాయ చూస్తాం 3 రూపాయలు లేదు ఖర్చు ఏదైతే ముందు కొట్టారో మనం చెప్తున్నామని ఈరోజు ఆ గిట్టుబాటు లేక ప్రభుత్వం ఆదుకోక చూడండి ఒక్కసారి మొత్తం నాలుగు పోతే బయట పోసేస్తాం. అదేవిధంగా నీకు నీలంకాయ తీసుకుంటే మేనేష తీసుకుంటే కేవలం ఇది యాక్షన్ అంటారా 10 రూపాయలు పైన గిట్టుబడి. ఇది ఉదాహరణ తీసుకుంటే 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులకు ఏ రోజు నష్టం ఎప్పుడు కూడా 10 రూపాయల పైనే 10 రూపాయల పైనే అంటే అప్పుడు 67,000 వరకు అంటే దీన్ని బట్టి అంటే రైతుల యొక్క కాపాడుకునే విధంగా వాళ్ళకి భరోసా వచ్చే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు పనిచేయాలి. మీరు ఒకటే విధంగా చిత్తూరులో ఉన్న ప్రేమ రాష్ట్రం పైన ఏమైంది, నా కడప జిల్లా ముందే కడప జిల్లా పైన ఏమైపోయింది. అక్కడేమో ముందే రేటు ప్రకటించాము, ఇక్కడ రైతులంతా గోల చేస్తాం, ప్రతిపక్షాలు గోల చేస్తా అంటే ఈ మొత్తం 95% మొత్తం టోటల్గా పంట అయిపోయింది. చేశారు, రోడ్డు పైన వేశారు, ఫ్యాక్టరీకి చేశారు. ఇప్పుడు రేటు మీరు అసలు దీన్ని బట్టి ఏంటంటే ఎంత డ్రామా, ఎంత మోసం, ఎంత చీటింగ్ రైతులు ఇదే మీరు చేయాల్సిన ఒక దగ్గర మీరు మాటలేమో మొత్తం ఇంటర్నేషనల్ కాస్తాయి, ఆకాశము అద్దులుగా దాడిపోతారు. రైతులు ఆడుకుంటారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. వేసే పంటకు గిట్టుబడి ధర వస్తే అప్పుడు తన ఫ్యామిలీతో గట్టిగా సంతోషంగా ఉంటే అప్పుడు రైతు బాగుంటుంది. మేము లేకుండా ఈరోజు చూస్తుంటే ఎంత ఘోరంగా ఈరోజు మీరు గమనించి ఈరోజు ప్రభుత్వం కూడా గమనించాలా. ఈరోజు మంగంపేట ఏపీఎండిసి అది ఈ యొక్క జిల్లా ప్లస్ నియోజకవర్గమైన ప్రాపర్టీ ఈరోజు 50,000 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి దీన్ని ఏదైతే కుదవ పెట్టి భాషలో కుదవ పెట్టి తాకట్టు పెట్టి పాటగది పెట్టి మేము రకరకాలుగా తీసుకెళ్తాం. తీయడం వచ్చిన రైతులకు 40,000 హెక్టార్స్కు ఒక టన్నుకు 3 రూపాయలు ఒక టన్నుకు 4 రూపాయలు నీలం మేనేష ఇచ్చేది అంత తక్కువ జరుగుతుంది. ఏ విధంగా కనీసం ఇక్కడి మాకు మొత్తం టోటల్ తీసుకుని ప్రాపర్టీ అనేది తీసుకుంటాం. ఏపీఎం నుంచి మంగంపేట నుంచి ఏపీఎండిసి 90% ఏ మంగంపేట బ్యాలెట్ ఇస్తుంది. ఇన్ని కూడా ఇప్పుడు 3 సార్లు కానీ రైతులు ఆదుకునేదాన్ని మాత్రం వెనకడికి వేస్తారు, మొత్తం టోటల్ చీటింగ్ చేస్తారు. అక్కడేమో చిత్తూరులో మంచి రేటు పెట్టారు. ఏడేమో అయిపోయిన తర్వాత మేమంతా కూడా ధర్నాలు రాష్ట్రంలో స్టేట్మెంట్ ఇస్తే రైతులు ఆందోళన చేస్తుంటే సీజన్ 95% అయిపోయినాక ₹1, ₹2 దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఈరోజు మళ్ళీ మేము ఉంటాం, మళ్ళీ సబ్సిడీ కొత్తరామంటాం. ఎంత చీటింగ్, ఎంత మోసం ప్రభుత్వము.
రైతుల పట్ల ఎంత మోసం, ఎంత చీటింగ్. ప్రజలు ఆడ మోసం చేసాం. ఇచ్చిన హామీలు ఒక్కడిగా నెరవేర్చుకున్నాం. 9 ఈరోజు మళ్ళీ మేము సబ్సిడీ ఇస్తున్నాం. అయ్యా మేము ఒకటే అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ ఒకటే అడుగుతున్నాం. మేము రైతుల తరఫున మేము మాట్లాడుతున్నాం. మామిడికాయలు రైతు తరఫున మేము మాట్లాడుతున్నాం. అయ్యా వేల కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి. 40 ఎకరాలు హెక్టార్స్లో మామిడి పండిస్తున్నారు. ఇది కోనసీమగా పిలుస్తారు కోడును. మీరేమో ₹3 ఇచ్చి సబ్సిడీని ఫ్యాక్టరీకి ఇస్తాం. ఓకే, ఫ్యాక్టరీకి ఇస్తారు, సరే మేమే ఇస్తున్నామంటారు. రైతుల యొక్క డిమాండ్, రైతుల యొక్క వినతి ఏంటంటే మాకు ఫ్యాక్టరీకే ఇస్తే ఫ్యాక్టరీకి మేము ఏదైతే మీరు ఒక టాకా కానీ లారీ తోలితే ఆడ టాకా వేసి వాడు మొత్తం టోటల్గా సబ్సిడీ కానీ లేదంటే వీడు వచ్చి గిట్టుబడి ₹3 కానీ ఇస్తే ఒక రకంగా మేలు ఉంటుంది. నీ డైరెక్ట్గా నువ్వు ఇస్తే వాళ్ళకు, ఎందుకంటే కౌలు రైతులు ఉంటారు, ఖాళీ చేసుకునే రైతులు ఉంటారు. వాళ్ళ దగ్గర ఆన్లైన్లో ఉండవు, పేపర్లు ఉండవు. వరకు ఆదిలో ఉంటే వాళ్ళు పంట వేసుకుంటారు. దానికి పేపర్లు ఆన్లైన్కి ఎట్టొస్తాయి, ఆడ చీటింగ్. అంటే డైరెక్ట్ కేవలం మధ్యవర్తులు తరాలు తినేదానికి మాత్రం ఇది పెట్టావు. ఇది మంచి పరిణామం కాదు. ఇది ఎటువంటి పరిస్థితి మంచి పరిణామం కాదు. రైతులను ఆదుకోవడం బాధ్యత కాదు. గడిచిన 2.5 సంవత్సరంలో కూడా రైతులు ఏ పంట కూడా గిట్టుబాటు లేకుండా ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తున్నారు. మీరు బుద్ధి తెచ్చుకోండి, ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. ఈరోజు రైతులు ఇంత రోడ్డు పైన పడి ఈరోజు ఆందోళన చేస్తూ ఇచ్చిన పంట గిట్టుబాటు రాక రోడ్లపై కుప్పలుగా మొత్తం గుట్టగా వేస్తున్నారు. అరే మేము వేసిన పంట మాకు కనీసం మాకు కూలీలు రావడం లేదు. కూలీలు రావడం అదే, ట్రాన్స్పోర్ట్ కానీ కూలీలు కానీ అదేవిధంగా మందు కొట్టడం కానీ ఎక్కడ రావడం లేదు. ఏ విధంగా ఎలా బతకాలని చెప్పేసి ఒక రైతు దాదాపు ఇటీవల చేసే జివాజీ 6 కోట్లు నష్టపోయాడు. ఈ కంటే మంది రైతులు దగ్గర దాదాపు 1.5 కోటిన్నర 2 కోట్లు నష్టపోయారు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క పాలన కాపాడగలరు ప్రభుత్వం? పక్క రాష్ట్రంలో ₹17.5 అంటే 17.5 టన్ను అన్నాడు పక్క రాష్ట్రంలో. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే మేము డబుల్ ఇంజిన్ అనేవాళ్ళు. మీరు డబుల్ ఇంజిన్ లేదా మా దయదక్ష మీద ఈ కేంద్ర ప్రభుత్వం ఉంది అంటే మీరు ఎందుకు మీరు డిసైడ్ చేయలేకపోయినారు? అంటే ఆంధ్రప్రదేశ్ రైతులు మీకు కేవలం ఓటు వరకు పరిమితమా? అంటే ఓటేసి వదిలేస్తారా? అంటే రైతులకు కష్టాలు వచ్చిన ఆదుకునేది లేదా? రైతులకు గిట్టుబడి అందించేది లేదా? రైతు సంక్షేమం కోరిక పట్టదా ఈ కూటమికి? ప్రజలందరూ కూడా చాలా వరకు కూడా తీవ్రమైన ఇది ప్రతి సెక్టర్లో ప్రభుత్వాలు మనం మోసం చేస్తున్నాయి. మనం పట్టించుకోవడం ఏమైపోయింది? రెవెన్యూ ఏమైపోయింది? రైతులు డబ్బులు 1,000 కోట్లు పెట్టారు, ఏమైపోయింది? దాన్ని తీసి కనీసం రైతులు ఆదుకోవాలి కదా. మంగంపేట వచ్చిన డబ్బులు ఎందుకు తీసుకుని ఎక్కడో బయట పెడుతున్నారు, పోలవరమో లేదంటే అమరావతి అని చెప్పేసి. ఈ రైతులు ఎందుకు ఆదుకోవడం? రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఇస్తే కనీసం ఒక విధంగా వాళ్ళు బయటపడతారు. 20,000 కోట్ల రూపాయలు ఈరోజు మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే ఉందో వాళ్ళకి ఇస్తే ఆ మాఫీ చేస్తే వాళ్ళు ముఖ్యంగా రైతులు లేదు అంటే రైతులు ఇప్పటికే కోపం తీసుకెళ్తూ ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం పైన ఈ కుటుంబం పైన ఏదో ఒకరి హామీ చెప్పాలి. రైతులు పట్టించిన పాపం లేదు. ఏదైతే ఉందో ఈ యొక్క కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తాం. ప్రజలకు ఇమ్మీడియట్గా ప్రతి రైతులు నష్టపరిచాల్సిందే. దానిపైన ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది. జగన్మోహన్ గారు ఇప్పుడే చాలా సందర్భాలు చాలా ప్రదేశాలు రైతుల వరకు తిరిగాడు. దాంట్లో కూడా మీరు అనుకున్న రైతులు కూడా చేస్తారు. ఈరోజు ప్రజలు ఎంత దూరమైనా ఈరోజు రైతులు, కౌలు కూలీలు, రైతు కూలీలు అందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తారు.